నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉత్తరాంధ్ర మాజీ మంత్రి, వైసీపీ నేత ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకైతే గుడ్ బై చెప్పబోతున్నారు. ఇంతకా ఎవరా నేత ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ అంటే ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 11 సీట్లు మీకు సరిపోతుందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా వేరే పార్టీలకు వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక న్యూస్ ఏంటంటే మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో చాలా పెద్ద మంత్రి, పెద్ద నేత అని వైసీపీలో. సో ఇప్పుడు ఆ నేత ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది, అసలు ఆయన పరిస్థితి ఏంటంటారు? ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాడని మనం ఈరోజు ప్రధాన వార్తగా చూసిన నేపథ్యంలో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన అసలు అడ్రస్ లేడు. ఏది ఉత్తరాంధ్ర మరి అంత బ్యాక్ బోన్. ఎవరు అనేక క్యాబినెట్లలో ఆయన పనిచేశాడు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో, అంతకుముందు మంత్రివర్గాల్లో, తర్వాత మంత్రివర్గాల్లో, చివరికి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఉన్నాడు. ఇంత సీనియర్ శాసనసభ్యుడు మరి ధర్మాన ప్రసాదరావు ఇవాళ ఎందుకు కాడి కింద పడేశాడు? భయంతోన ఆయన గుడ్ బై చెప్తున్నాడు. ఒకవైపు వయసు, మరోవైపు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అతనికి మధ్య సరైన ఇది లేకపోవడం. అంటే ఈసారి మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయనని బలవంతం చేస్తేనే నిల్చున్నాను, తనకు వద్దనుకున్నా కూడా నిల్చోవలసిన పరిస్థితులు వచ్చాయని చెప్పేసి దాంతో అక్కడ ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. కొడుకు అడిగాడు టికెట్, ఏది రామ్ మనోహర్ నాయుడుకి టికెట్ ఇవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి నిరాకరించాడు. ఈసారికి మీరే కంటెస్ట్ చేయండి అన్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ నియమం అందరికీ వర్తింపజేయొచ్చు కదా. అంటే బొత్స సత్యనారాయణ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కాదు, ఇప్పుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి కొడుకులకి ఇచ్చి మరి ధర్మాన ప్రసాదరావు కొడుకు ఎందుకు ఇవ్వలేదు? ధర్మాన ప్రసాదరావు కొడుకు మీద అంత చెడ్డ పేరు ఉందని ఇవ్వలేదా? ధర్మాన ప్రసాదరావు కొడుకు మనోహర్ నాయుడు మరి నువ్వు అనుకున్నంత మంచోడు కదా, నువ్వు అనుకున్నంత సౌమ్యుడు కాదా? ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వలేదంటే ధర్మాన ప్రసాదరావునే ఈసారికి కంపల్సరీగా కంటెస్ట్ చేయమన్నాడంటే అసలు మనం చూసాం. ధర్మాన ప్రసాదరావే వీళ్ళందరి లిస్టు బహిర్గతం చేసింది కూడా. ఇడుపులపాయ ఘాట్లో వైసీపీ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చింది ఎవరు? ధర్మాన ప్రసాదరావుతో అనౌన్స్ చేయించాడు. ఇటువైపేమో ధర్మాన ప్రసాదరావు, అటువైపేమో సురేష్, నందిగం సురేష్. ఈయన సగం పేర్లు చదివాడు, ఆయన సగం పేర్లు చదివాడు. ధర్మాన ప్రసాదరావు భయపడి ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాడా? విరక్తితో మరి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాడా? ఎందుకంటే అతను చేయాల్సినంత చేశాడు. ఇంకా భవిష్యత్తు లేదనుకుంటున్నాడా? తన భవిష్యత్తు కాదు కదా ఇవాళ ముఖ్యం, కొడుకు భవిష్యత్తు ఏంటి? కొడుకుని ఏ పార్టీలో ఉంచుతాడు? అతని అడుగులు ఎటు పడుతున్నాయి? ధర్మాన కుటుంబం ఇవాళ ఒకటి కాదు కదా. ధర్మాన కృష్ణదాస్ ఉన్నాడు, వాళ్ళ సోదరుడు. ఆయన మరి ఒక 2-3 ఏళ్ళు మంత్రిగా చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే. ఈయన చివర రెండవ కృష్ణుడిగా మళ్ళీ ఈయనకి ఇచ్చాడు అనమాట. ఇవాళ ధర్మాన బ్రదర్స్ ప్రసాదరావుతో పాటు కృష్ణదాసు కూడా మరి ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్తాడా? వీళ్ళందరిపైన అవినీతి కుంభకోణాలు విచారణ జరుగుతుందనే భయంతోన ఇప్పుడు మొన్న బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? విశాఖపట్నం ల్యాండ్ స్కామ్స్ మీద స్పందించాడు. అప్రస్తుతం ఆయన ప్రెస్ మీట్ పెట్టమన్నది దేనికి? అమ్మఒడి గురించి మాట్లాడమని పెట్టారు. మీరు విద్యాశాఖ మంత్రి కదా, ఇప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రిని టార్గెట్ చేయమన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి దేని మీద మాట్లాడాడు? అసలు మాట్లాడమన్న సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా అక్కడ డ్రగ్స్ కంటైనర్ గురించి మాట్లాడాడు. పురంధేశ్వరినో ఎవరినో టార్గెట్ చేయాలని చూశాడు. చివరికి అది ఎటు తిరిగింది? విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసినట్టుగా జనంలోకి వెళ్ళిపోయింది, దర్యాప్తు సంస్థల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అసలు అసందర్భంగా దేని గురించి ఎత్తాడు? ల్యాండ్ స్కామ్స్ మీద ఎత్తాడు. విశాఖపట్నంలో దసపల్లా భూములు అంటారు, రేడియంట్ భూములు అంటారు, లేకపోతే సిరిపురం జంక్షన్ దగ్గర భూములు అంటారు. ఇలా అనే బదులు దాని సిట్ని కంటిన్యూ చేయొచ్చు కదా అన్నాడు.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది కదా, ఇంతకుముందు వేసింది ఉంది కదా, దాన్నే కంటిన్యూ చేయండి అని ఎవరిని ఫిక్స్ చేశాడు? ధర్మాన ప్రసాదరావునా? ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు అక్కడ ఆ సిట్లో ప్రధాన ఇదిగా ఉంది. ఆయన కింగ్ పిన్గా నిర్ధారించిన పరిస్థితుల్లో ఏం జరిగింది? అక్కడ మధురవాడలో, అక్కడ పరదేశీపాలెంలో, పరవాడలో 72 ఎకరాలు మాజీ సైనికోద్యోగుల భూములు ఈయన ఎత్తాడని. ఎవరు? ధర్మాన ప్రసాదరావు. ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ కుమార్ అనే అతను ఈ భూముల్లో ఈ ధర్మాన ప్రసాదరావు కంపెనీ పేరిట మార్చడంలో వాంగ్మూలం ఇచ్చారు. భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పేరు మీద ఆ భూములు కొన్నారన్న ప్రచారం నేపథ్యంలో విశాఖ భూముల పైన నిజంగానే కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే జైళ్ళకి వెళ్ళాల్సి వస్తుందనా? అంటే భయంతో గుడ్ బై చెప్తున్నాడా? ప్రత్యక్ష రాజకీయాలకి విరక్తితో గుడ్ బై చెప్తున్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇంకా మనకి రాజకీయం లేదు అనేటటువంటి విరక్తితోనే ఇవాళ ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో నీకు ఖాళీ అయిపోతుంది. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బొత్స సత్యనారాయణ అసలు ఎటు మాట్లాడుతున్నాడో ఎటు తిరుగుతున్నాడో అర్థం కాని పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ ధర్నాలో కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ధర్నాలో ప్రముఖంగా ఉండాల్సినటువంటి ఉత్తరాంధ్ర నాయకులు ఎవ్వరూ లేరు అక్కడ, విజయసాయి రెడ్డి తప్ప. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం కూటమి ఎఫెక్ట్ మనం చూసాం. ఏంటి? నీకు శ్రీకాకుళం దగ్గర నుంచి, విజయనగరం దగ్గర నుంచి ప్రకాశం జిల్లా దాకా చూసినా కూడా గెలిచింది ఎంతమంది? ఇద్దరే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరే గెలిచారు. ఎన్ని జిల్లాల్లో? 9 ఉమ్మడి జిల్లాల్లో. అంటే రాయలసీమ వదిలేస్తే ఇంతగా మరి బలహీనపడిన పార్టీని అంటిపెట్టుకుని ఉంటారా? జగన్తో పాటు మునిగిపోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ఎవరు దూకుళ్ళు దూకేసే పనిలో ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెళ్ళి గుడ్ బై చెప్తున్నారు అంటే ఇట్లా బయటకు వచ్చేసి మళ్ళీ వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి అంటారా, లేకపోతే నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారంటారా? మరి అంటే అతని యుగం ముగిసింది, ధర్మాన యుగం, ధర్మాన శకం ముగిసినట్టుగా మనం భావించాలా. ఇక ధర్మాన కొడుకు భవిష్యత్తు అతను ఎత్తుక్కోవాలా. ఏది? మరి వైసీపీలో ఎత్తుక్కుంటారా, జనసేనకి వెళ్తారా, లేకపోతే బీజేపీ వైపు వెళ్తారా, లేదు మళ్ళీ షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు వెళ్తారా? ఎటు ధర్మాన బ్రదర్స్ అడుగులు పడతాయి? మనకి కొద్ది రోజుల్లో కానీ స్పష్టత రాదు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఉత్తరాంధ్ర నాయకులు ఎక్కువ వరకు వైసీపీని వినడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా. సో ఈసారి మరి ఇప్పుడు ధర్మాన గారి పేరు వచ్చింది, నెక్స్ట్ మరి బొత్స గారి పేరు అనుకోవచ్చు మరి. అంతే కదా. ఇప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ ఎక్కడున్నాడు? కోడిగుడ్డు మంత్రి ఎక్కడన్నా కనపడుతున్నాడా? అంటే వీళ్ళంతా కూడా ఇవాళ ముఖం చాటేస్తోంది, తెర మరుగవుతోంది. కారణం ఏంటి? ఒకటి భయం, ఇంకొకటి అపనమ్మకం. ఈ పార్టీని, ఈ జెండాని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నడిపే సమర్థత అతని దగ్గర లేదు. ప్రాంతీయ పార్టీ పవర్ లేకుండా నడపటం కష్టం. ఎందుకంటే మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ పడుతున్నటువంటి ఇబ్బందులు. అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలను నడపలేని ఆ నాయకులంతా కూడా అధికార పార్టీల్లో చేరిపోతున్నారు. అటు మహారాష్ట్రలో మనం చూసాం ఎలా శివసేనని ముక్కలు చేశారో, ఎలా ఎన్సిపి, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ, అది కాస్త కాంగ్రెస్ పార్టీ ముక్కలు అయిందో. ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా అంతే మనుగడ లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.